అందరికీ నమస్కారం. తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి సహజయోగ ట్రస్ట్ తరపున మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ నూతన సంవత్సరం సందర్భంగా సహజయోగ పరిచయ కార్యక్రమానికి మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. ప్రస్తుత పరిస్థితుల్లో మనందరిలోనూ మానసిక ఆందోళన మరియు అశాంతి అనేది మనం చూస్తూనే ఉన్నాం. ముందు ముందు ఏం జరుగుతుందో అనేటువంటి భయాందోళన ఎంతో ధైర్యంగా ఉండేవాళ్ళని కూడా అనారోగ్యానికి దారి చూపిస్తోంది. అయితే ఈ పరిస్థితులను ఎదుర్కోవడానికి అంతర్జాతీయ సంస్థలు, ప్రభుత్వాలు, డాక్టర్లు ఎన్నో చిట్కాలను, ముందు జాగ్రత్తలను మనకి ఎప్పటికప్పుడు తెలియపరుస్తూ ఉన్నారు. అందులో ప్రతినిత్యం ధ్యానం చేయటం అనేది ఒక ముఖ్యాంశం. అయితే ధ్యానం అంటే ఏమిటి, దాన్ని ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి అనే విషయాలు చాలామందికి తెలియదు. ఎంతో కొంత తెలిసినా దానికి చేయటానికి ఉండే సందేహాలతో లేదా అడ్డంకులతో చాలామంది చేయలేకపోతున్నారు. అసలు ధ్యానం అంటే ఏమిటి? ధ్యానం అంటే నిశ్చల చిత్తంతో, ఆలోచనలు లేకుండా పరమాత్మునితో అనుసంధానమైనటువంటి స్థితి. నిశ్చల చిత్తం అంటే అదొక ఎత్తు. ఆ తరువాత ఆలోచన లేకుండా ఉండటం సాధ్యమేనా అనేటువంటి ప్రశ్న మనలో వస్తుంది. సరే, ఈ రెండు ఎలాగో వచ్చినాయి అనుకుంటే, పరమాత్మునితో, భగవంతునితో కనెక్షన్ ఎలాగో, అనుసంధానం ఎలాగో అనేటువంటి ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. మన లోపల పరమాత్మునితో అనుసంధానం అవటానికి కావలసినటువంటి యంత్రాంగాన్ని సిద్ధం చేసి ఉంచాడు. అయితే ఆ యంత్రాంగం గురించి, దానిని ఎలా ఉపయోగించాలి అనే దాని గురించి జ్ఞానం చాలా తక్కువ మందికి తెలుసు. ఈ యొక్క భగవంతుని కలయికనే ఆత్మ సాక్షాత్కారము అని అంటాం. అయితే ఇది అత్యంత కష్టమా? కానీ కాదు. పరమ పూజ్య శ్రీ మాతాజీ గారి యొక్క కృప వలన, ఆవిడ కనుగొన్న విధానం వలన ఇది అత్యంత సులువైంది. ఇది ఎలా నేర్చుకోవాలో ఇప్పుడు చూద్దామా? అసలు సహజయోగం అంటే ఏమిటి? సామాన్యంగా ఈ రోజుల్లో యోగం అంటే యోగాసనాలనో లేక ప్రాణాయామం లాంటివి అనుకోవటం సర్వసాధారణం. కానీ యోగం అంటే అసలైన అర్థం సర్వవ్యాపితమైన భగవంతుని ప్రేమ శక్తితో కలయిక. సహజయోగ పదంలో సహ అంటే మనతో పాటు, జా అంటే జన్మించిన, యోగం అంటే కలయిక. మనతో పాటు జన్మించిన కుండలిని శక్తిని జాగృతపరచి మన చుట్టూ ఆవరించి ఉన్న భగవత్ శక్తితో అనుసంధానం చేసే సహజయోగంను, తద్వారా ఆత్మ సాక్షాత్కారము అనే ప్రక్రియను పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు ఆవిష్కరించారు. సహజయోగంలో మనలో ఉన్న కుండలిని శక్తి జాగృతమై సుషుమ్నా మార్గం గుండా బ్రహ్మరంధ్రాన్ని ఛేదించి పరమాత్మునితో అనుసంధానం చేస్తుంది. దీనినే ఆత్మ సాక్షాత్కారం అని అంటాం. ఈ ఆత్మ సాక్షాత్కారం కోసం పూర్వం ఎంతోమంది సాధు పుంగవులు, మునులు సర్వస్వం పరిత్యాగం చేసి అడవులకు, హిమాలయాలకు వెళ్ళి కొన్ని ఏళ్ళు తపస్సు చేసి దీనిని కొంతమంది మాత్రమే సాధించగలిగేవారు. అయితే మానవాళి సంక్షేమం కోసం పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి గారు 1970 సంవత్సరం మే 5వ తేదీన సహజయోగాన్ని కనుగొని ఆత్మ సాక్షాత్కారాన్ని మరియు దాని ఫలితాన్ని వారు అతి సులువుగా మనందరికీ అనుభూతి పరంగా కలుగు చేస్తున్నారు. ఇప్పటికే సుమారు 120 దేశాలలో లక్షలాది మంది సహజయోగా సాధన చేసి ప్రయోజనం పొందుతున్నారు. కుండలిని శక్తి అని అంటున్నాం. మరి ఇది మనలోనికి ఎలా వచ్చిందో, ఎక్కడ ఉంటుంది అనే
విషయాలు ముందుగా తెలుసుకుందాం. శిశువు తల్లి గర్భంలో 2 నుంచి 3 నెలల పిండంగా ఉన్న సమయంలో బాహ్యపరంగా ఉన్న సర్వవ్యాపిత భగవత్శక్తి, దీనినే ఆల్ పర్వేడింగ్ పవర్ అంటారు, మెదడు పైభాగం అంటే మాడు భాగం నుండి శిశువు శరీరంలోనికి ప్రవేశిస్తుంది. అలా ప్రవేశించిన ఈ దైవశక్తి పట్టక ఆకారంలో ప్రిజం షేప్లో ఉన్న మెదడునందు పరావర్తనం చెంది 3 నాడులు అనగా సుషుమ్నా నాడి, ఈడా నాడి మరియు పింగళా నాడిలతో పాటు 7 చక్రాలను అంటే సహస్రార చక్రము, ఆజ్ఞా చక్రము, విశుద్ధి చక్రము, హృదయ చక్రము, నాభి చక్రము, స్వాధిష్టాన చక్రము మరియు మూలాధార చక్రముతో కూడిన ఒక నాడీ మండల వ్యవస్థను ఏర్పరిచి మిగిలిన శక్తి వెన్నుముక చివరి భాగాన ఉన్న త్రికోణాకారపు ఎముకలో 3.5 చుట్లు చుట్టుకొని స్థిరపడుతుంది. ఈ శాక్రం బోన్లో స్థిరపడిన మిగిలిన దైవశక్తినే కుండలిని శక్తి అంటారు. మన సూక్ష్మ శరీరంలోని ఈ చక్రాలు, నాడులు మన శరీరంలోని నాడీ వ్యవస్థతోనూ వివిధ అవయవాలతోనూ అనుసంధానింపబడి ఈ భగవత్ శక్తిని శరీరమంతా వ్యాపింపచేస్తాయి. చిన్న పిల్లల్లో మాడు మెత్తగా ఉండటం, అక్కడ స్పందిస్తూ ఉండటం మనం చూస్తూ ఉంటాం. కాలక్రమేణా పిల్లలు వయసుతో పాటు పెరిగే కొద్దీ వారిలోని దైవికమైన అమాయకత్వపు లక్షణాలు చుట్టూ ఉన్న వాతావరణం వలన, పరిస్థితుల ప్రభావం వలన క్రమేపీ తగ్గిపోయి వారిలో ఈ మాడు భాగం మూసుకుపోయి గట్టిపడిపోతుంది. అప్పటి వరకు మనలోని ఈ శక్తి ఊర్ధ్వముఖంగా ప్రయాణిస్తూ బ్రహ్మరంధ్రాన్ని ఛేదించుకొని భగవంతుని శక్తితో అనుసంధానం అవుతూ ఉంటుంది. కాబట్టి వారు అమాయకత్వంతో ఉంటారు. ఎప్పుడైతే మాడు భాగం మూసుకుపోయి గట్టిపడిపోతుంది, అప్పుడు ఆ శక్తి తిరిగి శాక్రం బోన్లోనికి చేరి నిద్రావస్థలో ఉండిపోతుంది. దానివలన మనిషిలో అమాయకత్వపు లక్షణాలు తగ్గిపోయి స్వార్థం, కోపం, అసూయ లాంటివి పెంపొంది వాటి వలన మన దైనందిన జీవితంలో అనేక సమస్యలు కలుగుతుంటాయి. భగవత్శక్తితో మన శరీరంలో అంతర్గతంగా ఏర్పడిన ఈ సూక్ష్మ నాడీ వ్యవస్థ గురించి జ్ఞానాన్ని పతంజలి మహర్షి చాలా ఏళ్ల క్రితమే తెలియచేశారు. వీటి ప్రస్తావన బైబిల్లోనూ ఖురాన్లోనూ కూడా చెప్పబడింది. లలితా సహస్రనామంలోనూ ఆది శంకరాచార్య విరచితమైన సౌందర్య లహరి గ్రంథంలో కూడా వివరించబడింది. మన శరీరంలో ఏర్పడిన ఈ సూక్ష్మ శరీర వ్యవస్థను మీరు చిత్రంలో చూస్తున్నారు. ఈ చార్ట్లో చూపించినట్లుగా మన కుడివైపున పింగళా నాడి, ఎడమవైపున ఇడా నాడి, మధ్యలో సుషుమ్నా నాడి ఉంటాయి. అలాగే 7 చక్రాలు అంటే ఎనర్జీ సెంటర్స్. ఈ ఎనర్జీ సెంటర్స్ మన యొక్క దైనందిక ప్రవర్తన వలన మార్పు చెంది వాటిలో శక్తి తగ్గిపోయి ఉంటాయి. అయితే పరంపూజ్య శ్రీ మాతాజీ గారి అనంత కృప వలన
మనలోని ఈ కుండలిని శక్తి తిరిగి జాగృతమై మనిషి మళ్ళీ భగవత్ శక్తితో అనుసంధానం అవుతాడు. ఇది సహజ యోగంలో మాత్రమే సాధ్యం. ఈ కుండలిని శక్తి వెన్నుముక నుండి ఊర్ధ్వముఖంగా ఉత్థానం చెంది వెన్నుముకలోని 6 చక్రాల గుండా బ్రహ్మరంధ్రం ద్వారా తల మాడుపైకి చేరుకుంటుంది. ఈ మాడుపైనున్న చక్రాన్నే సహస్రార చక్రం అంటాం. అలా ఈ కుండలిని శక్తి పైకి కిందకి ప్రయాణిస్తూ మనల్ని బాహ్యపరంగా ఉన్న భగవంతుని చైతన్య శక్తితో అనుసంధానం చేస్తుంది. అయితే ఈ కుండలిని శక్తి ఉత్థానం చెంది సహజయోగంలో మనం ప్రతినిత్యం ధ్యానం చేస్తే మనకి ఎలాంటి ఉపయోగాలు దొరుకుతాయి? ఎప్పుడైతే మనం ప్రతినిత్యం ధ్యానం చేస్తామో ప్రతినిత్యం మనలో ఉన్నటువంటి ఒడిదుడుకులు, పని ఒత్తిడి, మానసిక ఒత్తిడి వీటన్నిటి నుంచి మనం బయటపడవచ్చు. అలాగే మద్యపానాలకి బానిసలైన వాళ్ళు, మత్తు మందులకు బానిసలైన వాళ్ళు వాటి నుండి, ఆ దుర్వ్యసనాల నుంచి బయటపడవచ్చు. విద్యార్థుల్లో జ్ఞాపకశక్తి పెరగటం, చురుకుగా ఉండటం, సృజనాత్మక శక్తి పెరగటం లాంటివి మనం గమనించవచ్చు. కుటుంబ సమస్యలు నెమ్మదిగా వాటంతటికవే పరిష్కరింపబడతాయి. ఎందుకంటే ఈ కుటుంబ సమస్యలు చాలా వరకు మనం కొని తెచ్చుకున్నవి. ఎప్పుడైతే మనం ధ్యానం చేసి ప్రశాంతమైనటువంటి స్థితికి చేరుకుంటామో మన కుటుంబంలో ఆహ్లాదకరమైనటువంటి స్థితి అనేది ఏర్పడుతుంది. ఈ సహజ యోగాన్ని, ఈ ధ్యానాన్ని కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, జాతి, వర్గ, వర్ణ విభేదాలకు అతీతంగా, వయస్సు భేదం లేకుండా ఎవరైనా సరే ప్రతినిత్యం చేయవచ్చు, ఆచరించవచ్చు. ఈ యొక్క ఫలితాలను వాళ్ళు పొందవచ్చు. ఇంత చక్కటి సహజయోగాన్ని పరంపూజ్య శ్రీ మాతాజీ శ్రీ నిర్మలాదేవి గారు మనకు ప్రసాదించారు. ఆవిడ ఎన్నో దేశాలు తిరిగి దీనిని అందరికీ ఉచితంగా నేర్పించారు. ఆవిడ గురించి మనం ఇప్పుడు రాబోయే వీడియోలో కొన్ని విషయాలను మనం తెలుసుకుందాం. శ్రీ మాతాజీ నిర్మలాదేవి పగలు రాత్రి రెండూ సమానంగా ఉండే రోజున, అంటే మార్చి 21వ తేదీ 1923 మధ్యాహ్నం 12 గంటలకు మధ్యప్రదేశ్లోని చింద్వారాలో జన్మించారు. 9 సంవత్సరాల పిన్న వయసులోని నిర్మలాదేవి గారు తన తల్లిదండ్రులతో పాటు అనేకమైన స్వాతంత్ర రాజకీయ కార్యకలాపాలలో చురుకుగా పాల్గొనేవారు. 1942లో క్విట్ ఇండియా పోరాటంలో విద్యార్థుల పోరాట ఉద్యమానికి నాయకత్వం వహించి ఎన్నోసార్లు జైలుకు వెళ్లారు. శ్రీమతి నిర్మలాదేవి గారి వివాహం 1947 ఏప్రిల్ 7వ తేదీన శ్రీ చంద్రికా ప్రసాద్ శ్రీవాత్సవ గారితో జరిగింది. శ్రీవాత్సవ గారు సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్. ఆయన నాటి ప్రధానమంత్రి శ్రీ లాల్ బహదూర్ శాస్త్రి గారి వద్ద సెక్రటరీగా పనిచేశారు. భారత ప్రభుత్వం వీరి నిస్వార్థ సేవలను గుర్తించి పద్మభూషణ్, పద్మ విభూషణ్ బిరుదులను మరియు భారతదేశంలో అత్యంత ప్రతిష్టాకరమైన లాల్ బహదూర్ శాస్త్రి శాంతి బహుమతిని ప్రదానం చేసింది. శ్రీవాత్సవ గారి యునైటెడ్ నేషన్స్ వారి ఆధ్వర్యంలో మ్యారిటైమ్ కార్పొరేషన్ సెక్రటరీ జనరల్ హోదాలో సుమారు 17 సంవత్సరాల పాటు విధులు నిర్వహించిన ఏకైక భారతీయ వ్యక్తి. ఆమె నిర్వహించిన సామాజిక కార్యక్రమాలలో కొన్నిటి గురించి మనం చెప్పుకోవాలి. అనాథ బాలలను, దగాపడిన మహిళలను చేరదీసి ఢిల్లీలో ప్రత్యేకంగా ఆశ్రమాన్ని నెలకొల్పి వారిని తీర్చిదిద్దడానికి ప్రయత్నిస్తున్నారు. దీర్ఘకాలిక భయంకర వ్యాధులను సహజ యోగా, ధ్యాన పద్ధతి ద్వారా నివారించడానికి ముంబై నగరంలో ఒక అంతర్జాతీయ సహజ ఆరోగ్య మరియు పరిశోధనా సంస్థను నెలకొల్పారు. దేశ విదేశాలలో సహజ యోగులెందరో ఇక్కడ చికిత్స పొందుతుంటారు. శ్రీమతి నిర్మలాదేవి సాంస్కృతిక కార్యక్రమాలు, శాస్త్రీయ సంగీతం, నృత్యం, పెయింటింగ్ వంటి కళలపై చాలా ఆసక్తి చూపించడమే కాక స్త్రీయ సంగీతాన్ని సజీవంగా ఉంచాలని ఆమె తన తండ్రి గారి పేరున పీకే సాల్వే కళా ప్రతిష్టానాన్ని మహారాష్ట్రలో వైతరణలో నెలకొల్పారు.
ఎంతో మంది విదేశీయులు ఇక్కడ సంగీతం, నాట్యం నేర్చుకోవడానికి వస్తుంటారు. మత, వర్ణ విభేదాలు లేని, ఎల్లలు లేని వసుదైక కుటుంబ స్థాపన కృషిలో భాగంగా శ్రీ మాతాజీ నిర్మలాదేవి హిమాచల్ ప్రదేశ్లో ధర్మశాల ప్రాంతంలో దేశ విదేశాలలోనూ విద్యార్థుల కోసం సహజ సంస్కృతి మరియు వాతావరణంలో ఇంటర్నేషనల్ సహజ పబ్లిక్ స్కూల్ స్థాపించారు. ఇక్కడే కాక ఇటలీ, న్యూయార్క్, చెక్ రిపబ్లిక్ లో ఈ స్కూళ్లు ఉన్నాయి. శ్రీమతి నిర్మలాదేవికి యువత పట్ల అమితమైన శ్రద్ధ, ఆసక్తి మరియు ప్రేమ. యువతకు పొదుపు ఉద్యమం మరియు భారతీయ సంస్కృతి లాంటి విషయాలపై అవగాహన, యువతలో ఉన్న సృజనాత్మకతను వెలికితీసి వారిలో జాతీయ స్ఫూర్తిని అభివృద్ధి చేయడానికి యూత్ సొసైటీ ఫర్ ఫిలిమ్స్ అనే సంస్థను స్థాపించారు. అంతేగాక ఆమె కొంతకాలం ఫిల్మ్ సెన్సార్ బోర్డు సభ్యులుగా కూడా ఉన్నారు. పల్లెల్లో నివసించే వారికి ఉపాధి, వైద్య, ఆరోగ్య సదుపాయాలు, మెరుగైన విద్య, మంచి విత్తనాలు ఇచ్చి రైతు కుటుంబాలను ఆదుకోవడానికి ఆమె కృషి చేసేవారు. శ్రీమతి నిర్మలాదేవి ఆర్కిటెక్చర్ డిగ్రీ లేకపోయినా గొప్ప ఆర్కిటెక్ట్. దేశ విదేశాలలో సహజ యోగ ఆశ్రమాలను స్వయంగా డిజైన్ చేశారు. పువ్వులంటే అమితమైన ఇష్టం. చైతన్య తరంగములు అంటే వైబ్రేషన్స్ ద్వారా టిష్యూ కల్చర్ ఎలా అభివృద్ధి చేసుకోవచ్చునో బెంగళూరులో నిరూపించారు. శ్రీమతి నిర్మలాదేవి మంచి రచయిత. మెటామోడరన్ ఏరా మరియు సహజయోగం అనే గ్రంథాలను రచించారు. శ్రీమతి నిర్మలాదేవి పొందిన సత్కారాలు, సాధించిన విజయాలు ఎన్నో ఉన్నాయి. వాటిలో మచ్చుకు కొన్ని. సెయింట్ పీటర్స్బర్గ్లోని అకాడమీ ఆఫ్ సైన్స్ మరియు ఆర్ట్ సంస్థ వారు తమ సంస్థకు గౌరవ సభ్యులుగా నామినేట్ చేశారు. ఆ సంస్థ ఇదివరిలో ప్రఖ్యాత శాస్త్రవేత్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ కు కూడా ఈ గౌరవాన్ని కలుగజేశారు. ముస్లిం తెగలలో అత్యంత గౌరవప్రదంగా చూడబడే నలుగురు నాయకులలో హిజ్ ఎక్సలెన్సీ అయాతుల్లా మెహదీ రుహానీ ఒకరు. ఆయన శ్రీ మాతాజీని సాక్షాత్ భగవంతుని అవతారంగా గుర్తించారు. ఫ్రాన్స్ ప్రభుత్వం సహజ యోగాను ఒక మతంగా గుర్తించింది. 1994లో శ్రీ నిర్మలాదేవి బ్రెజిల్ నగరం పర్యటించినప్పుడు ఆ నగర మేయర్ స్వయంగా విమానాశ్రయానికి విచ్చేసి గౌరవ సూచకంగా నగర తాళాల గుర్తుని జ్ఞాపికగా బహుకరించి కార్యక్రమాలను ఆయనే స్వయంగా పర్యవేక్షించారు. బల్గేరియా ప్రభుత్వం బంగారు పతకంతో సత్కరించింది. రుమేనియా ప్రభుత్వం కాగ్నిటివ్ సైన్స్ లో డాక్టరేట్ ప్రదానం చేసింది. 1995లో చైనా ప్రభుత్వ ఆధ్వర్యంలో బీజింగ్ లో జరిగిన ప్రపంచ మహిళా దినోత్సవంలో అధ్యక్షోపన్యాసం చేశారు. 1989, 1994లో యునైటెడ్ నేషన్స్ వారు ప్రపంచ శాంతి గురించి మరియు సహజ యోగము గురించి ప్రసంగించవలసిందిగా పలుమార్లు ఆహ్వానించారు. 1989వ సంవత్సరంలోనే యుఎస్ఎస్ఆర్ గవర్నమెంటు ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సహజ యోగాను ప్రవేశపెట్టింది. 1991, 93లలో మాస్కో మరియు సెయింట్ పీటర్స్బర్గ్ లో జరిగిన ఫోక్ మెడిసిన్ పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ అనే విషయంపై జరిగిన సెమినార్లో పాల్గొనే శాస్త్రవేత్తలు సహజ యోగము చాలా అరుదైనదని, ప్రాచుర్యం పొందినదని గుర్తించారు. ఫిలడెల్ఫియాలో అక్టోబర్ 15 శ్రీ మాతాజీ నిర్మలాదేవి డేగా ప్రకటించారు. 1989లో న్యూయార్క్ లో జరిగిన సభలో యునైటెడ్ నేషన్స్ వారు శ్రీమతి మాతాజీ నిర్మలాదేవిని ప్రపంచ శాంతి బహుమతితో సత్కరించారు. 1994లో న్యూయార్క్ లో జరిగిన ఒక కార్యక్రమంలో శ్రీ మాతాజీ గారికి గాంధీజీతో ఉన్న సాన్నిహిత్యాన్ని పురస్కరించుకుని ఘన సన్మానం చేశారు. గౌరవ లాంఛనాలతో పోలీసులు ఎస్కార్టు ఇచ్చారు. లో న్యూయార్క్లో యోంకర్స్ లో సెప్టెంబర్ 26ను శ్రీ మాతాజీ నిర్మలాదేవి డేగా ప్రకటించారు. 1993, 94లో లాస్ ఏంజల్స్ లో మేయర్ చే ఘనమైన పౌర సన్మానం ఏర్పాటు చేయబడింది. కెనడా ప్రజల తరపున ఆ రాష్ట్ర ప్రభుత్వం సత్కరించింది. 1999లో సిన్సినాటీలో సెప్టెంబర్ 10వ తేదీని శ్రీ మాతాజీ నిర్మలాదేవి డేగా ప్రకటించారు. 1986లో ఇటలీ ప్రభుత్వం శ్రీ నిర్మలాదేవిని పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ గా ప్రకటించింది. ఇక శ్రీమతి నిర్మలాదేవి గారి ఆధ్యాత్మిక జీవితం ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో ఒక నూతన అధ్యాయంగా చెప్పవచ్చును. ఆమె జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన ఘట్టం
1970లో శ్రీమతి నిర్మలాదేవి స్థాపించిన సహజ యోగం. మనిషి తనకు ఏమాత్రం ప్రయోజనం లేని అనవసరమైన అలవాట్లకు ఎందుకు బానిస అవుతున్నాడు? ఈ బాధల నుండి మనిషిని విముక్తి చేయడం ఎలా? నేటి సమాజంలో మనిషిని పట్టి పీడిస్తున్న సమస్యల నుండి, దౌర్భాగ్యాల నుండి బయటకు తీసుకురావడం ఎలా అనే విషయాలపై పరిష్కారం కోసం తన చిన్ననాటి నుండి తపన పడేవారు. మనిషి పురోగతిని సాధించాలంటే తనలోని అంతర్గత శక్తిని గుర్తించాలని ఆమె గ్రహించారు. 1970 మే నెల 5వ తారీఖున ముంబైకి దగ్గరగా ఉన్న నార్గోల్ సముద్ర తీరాన కూర్చుని ధ్యానంలో ఈ సమస్య పరిష్కారం కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ఒక్కసారిగా శ్రీమతి నిర్మలాదేవిలోని అంతర్గత సూక్ష్మశక్తి ఉవ్వెత్తున లేచింది, వికసించింది, ప్రకాశించింది. దాని పర్యవసానమే సహజ యోగా ఆవిర్భావం. ప్రతి మనిషిలోనూ నిద్రాణ స్థితిలో ఉన్న భగవంతుని శక్తిని జాగృతం చేసి మన చుట్టూ ఉన్న పరమ చైతన్య శక్తితో అనుసంధానం చేస్తే మనిషిలో అనూహ్యమైన పరివర్తన తీసుకురావచ్చును అనే మహత్తర సత్యాన్ని శ్రీ మాతాజీ కనుగొన్నారు. అదే సహజ యోగం. First thing is that you have to know yourself. It's possible now, the time has come for you to know yourself. It's being promised that these are the times when you will know yourself. For that, I have to say that already our Creator has done a good job, in the sense he has put this Kundalini in the triangular bone. This bone is called as sacrum, meaning sacred. Means the Greeks knew it was a sacred bone. And this Kundalini, the one which is within you, is actually your individual mother. Your mother. This power is placed within you, it's your own power. And your individual mother. You have a mother which is not shared by anybody. And she's the one who is going to give you your second birth, by which you will know what you are. It is absolutely yours. Somebody asked me, how much do we have to pay? I said, it's your own, how can you pay? And you have to believe that it is with every one of us, all over the world. Whatever may be your creed, whatever may be your religion, whatever may be your color, it is with everyone, it is placed there. Just as every human being has a heart. This is such a global truth that all of us have this Kundalini within us. To raise the Kundalini might have been a problem once upon a time. And it was the tradition that only one person among thousands was given realization or was awakened, his Kundalini. It was very rare. But these are the times when it has to be en masse. It has to be worked out. And there are so many seekers now also. There were never so many before. But the problem with us is this, in modern times, that we want to know everything through our rationality or through science. Both these vehicles are not sufficient. If they were, there would have been no problems for us. We have to go beyond it. Like Einstein has said, that there's an area beyond our human mind which is called as torsion area. And all the truths, absolute truths, are known when you enter into that torsion area. This torsion area has different names.
For example, in Sanskrit it's called as Param Chaitanya. In the Quran it's called as Ruh. In every religion it has been described. But as you know, religion also what it has taken a very different shape in the hands of human beings. So even the religions in the hands of human beings are completely ruined. And that is how we are today facing problems. People who believe in one God are fighting among themselves. How can that be? So much of perversion that has come through religion. When you don't know yourself, how will you know anything about religion? So it is important that first of all, you should know yourself. And that is so simple. It is just within you and it all works. They have already told you about this Kundalini power, that it rises and passes through 6 centers, and the 7th one is below the Kundalini. The 7th one is for morality, and all the rest are there for different aspects of our life, but they look after a physical, mental, emotional, also spiritual being. So when the Kundalini passes through that, she enlightens them. By that enlightenment, we get so many problems solved of our centers which are looking after so many aspects of our life. It's so fulfilling. Then it pierces through the last center and connects you to this all-pervading power of divine love. Now there are 1001 problems we see in our country, in every country. I have seen people with drug addiction. Okay. Overnight they gave up drugs. Alcoholics, all kinds of bad habits there. Overnight they gave up. How? What happened? When you get your self-realization, then in the light of your spirit you see the truth. And the truth you see what is good for you and what is harmful to you. You can see very clearly, and you also have power to take to things which are good for you. You are no more a weak person. And immediately you give up. Whatever is wrong, whatever is destructive. This is absolutely has happened to so many people in Sahaja Yoga. Not only that, but all other things, all other problems, addictions and things like that, identifications have dropped out. Because that's not the truth. The truth is you are a part and parcel of the great being. ఇప్పటి వరకు మనం కుండలిని అంటే ఏమిటి, సహజ యోగా అంటే ఏమిటి, మరియు ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమిటో తెలుసుకున్నాం. ఇప్పుడు దానిని అనుభవపూర్వకంగా తెలుసుకుందాం. అంటే దాని ఎక్స్పీరియన్స్ని పొందుదాం. ఇందుకు ముందుగా కాసేపు మీరు చేస్తున్నవన్నీ పక్కన పెట్టి, సెల్ ఫోన్ని సైలెంట్లో పెట్టి, మీరు నేల మీద కానీ కుర్చీలో కానీ సౌకర్యవంతంగా కూర్చోండి. కుర్చీలో కూర్చున్నప్పుడు కాళ్ళు విడివిడిగా భూమిపై ఆంచి ఉంచాలి. మీ ధ్యాసను లేదా చిత్తమును మీ లోపలే ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ఆత్మ సాక్షాత్కార ప్రక్రియలో 5 స్టెప్స్ ఉంటాయి. వాటిని ఎలా చేయాలో ముందుగా కళ్ళు తెరిచి చూద్దాం. ఈ వీడియోలో చూపించిన బొమ్మలను చూడండి. వాటిలో ఉన్నట్లుగా ఇప్పుడు చూపించే 5 స్టెప్స్
కళ్ళు తెరిచి చూస్తూ చేయవలసి ఉంటుంది. తర్వాత కళ్ళు మూసుకొని చేయవలసి ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది ఏమిటంటే, మీ ఎడమ చెయ్యి ఎప్పుడు మీ ఎడమ మోకాల మీద తెరిచి అక్కడే ఉంచాలి. కుడి చెయ్యి మాత్రం వేరే వేరే శరీర భాగాల మీద వీడియోలో మీకు కనపడుతున్న విధంగా పెట్టవలసి ఉంటుంది. మొదట ఇది ఎలా చేయాలో కళ్ళు తెరిచి చూద్దాం. మొదటి స్టెప్లో మీ కుడి చేతిని ఎడమ వైపున హృదయంపై ఉంచండి. రెండో స్టెప్లో కుడి చేతిని మీ ఎడమ భుజం మరియు మెడ కలిసే ప్రాంతంలో ఉంచి తలని కుడివైపు తిప్పాలి. మూడో స్టెప్లో మీ కుడి చేతిని తల నుదిటిపై ఉంచి రెండు వైపులా కణతలను అదిమి పెట్టి కొంచెం తలని కిందకు వంచాల్సి ఉంటుంది. నాలుగో స్టెప్లో మీ కుడి చేతిని తల వెనక భాగాన ఉంచి ఆకాశం కేసి చూస్తున్నట్లుగా తలను పైకెత్తి ఉంచాల్సి ఉంటుంది. ఆఖరి స్టెప్లో మీ కుడి అరచేతిని తల మధ్య భాగాన మాడు వద్ద అదిమి పట్టి చిత్రంలో చూపించినట్లుగా వేళ్లను విడివిడిగా ఉంచి నెమ్మదిగా 7 సార్లు తల మీద గడియారం ముళ్ళు తిరిగే దిశలో అరచేతిని తిప్పాలి. ఇలా చేస్తున్నప్పుడు మన చేతితో పాటు మన తల మీద ఉన్న చర్మం కూడా చేయితో పాటు తిరగాలి. ఇప్పుడు ఈ 5 స్టెప్స్ కళ్ళు మూసుకొని ప్రశాంతంగా కూర్చొని మన లోపల అంతర్గతంగా ఏమి స్పందన వస్తోందో గమనిస్తూ పూర్తి నమ్మకంతో హృదయపూర్వకంగా ఇది మీ మనసులో చెప్పుకోండి. మొదటి స్టెప్, మీ ఎడమ చేతిని అలానే తెరిచి ఉంచి కుడి చేతిని ఎడమ వైపున హృదయంపై ఉంచి కళ్ళు మూసుకొని మీలో మీరు ఇలా చెప్పుకోండి. మదర్, I am the pure spirit. 12 times. శ్రీ మాతాజీ, నేను కేవలం ఆత్మను మాత్రమే అని 12 సార్లు మీ మనసులో చెప్పుకోండి. మదర్, I am the pure spirit. ఇప్పుడు మనం రెండో స్టెప్కి వెళదాం. మీ ఎడమ చేతిని అలానే తెరిచి ఉంచి మీ కుడి చేతిని మీ ఎడమ భుజం మరియు మెడ కలిసే ప్రాంతంలో ఉంచి తలని కుడివైపు తిప్పి ఇలా చెప్పాలి. You have to say with full confidence, Mother, I am not guilty at all. శ్రీ మాతాజీ, నేను నిర్దోషిని, నేను ఎటువంటి దోషము చేయలేదు. ఇలాగా మనస్సులో 16 సార్లు చెప్పుకోవాలి. మూడో స్టెప్కి వెళదాం. మీ కుడి చేతిని తల నుదిటిపై ఉంచి రెండు వైపులా కణతలను అదిమి పెట్టి తలను కొంచెం క్రిందకు వంచి with all humility forgive everyone. Just forgive. Don't think శ్రీ మాతాజీ, నేను అందరినీ క్షమిస్తున్నాను, నన్ను నేను క్షమించుకుంటున్నాను. ఇలా 2 సార్లు చెప్పాలి. నాలుగో స్టెప్కి వెళదాం. మీ కుడి చేతిని తల వెనక భాగాన ఉంచి ఆకాశం కేసి చూస్తున్నట్లుగా తలను పైకెత్తి 2 సార్లు ఇలా చెప్పండి. O divine power, if I have done anything wrong, please forgive me. If I have done anything wrong unknowingly, please ఓ భగవంతుడా,
నేను తెలిసి కానీ తెలియక కానీ మీ ఎడల ఏవైనా తప్పులు చేసి ఉంటే నన్ను మన్నించండి. ఓ భగవంతుడా, నేను తెలిసి కానీ తెలియక కానీ మీ ఎడల ఏవైనా తప్పులు చేసి ఉంటే నన్ను మన్నించండి. ఇక ఇప్పుడు లాస్ట్ స్టెప్కి వెళదాం. 5వ స్టెప్కి కళ్ళు మూసుకొనే మీ కుడి అరచేతిని బాగా చాచి వేళ్ళని విడివిడిగా ఉంచి తల మీద మాడు వద్ద అరచేయి మధ్యలో భాగం పెట్టి బాగా అదింపెట్టి గడియారం ముళ్ళు తిరిగే దిశలో మాడు మీద ఉన్న చర్మంతో సహా 7 సార్లు నెమ్మదిగా తిప్పుతూ ఇలా చెప్పుకోవాలి. which you have to ask for. Mother, please give us my self-realization, because I cannot force on you. So you have to ask for it. 7 times, press it hard. శ్రీమాతాజీ, దయచేసి నాకు ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదించండి. 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 ఇప్పుడు మీ 2 చేతులు మోకాళ్ళ మీద ఉంచి కళ్ళు మూసుకొని ధ్యాన స్థితిలో కాసేపు ఉండటానికి ప్రయత్నించండి. మీ 2 చేతుల్లో కానీ తలపైన కానీ చల్లటి లేదా వేడి వాయు తరంగాల అనుభూతి ఏదైనా జరుగుతోందో గమనించండి. కొందరికి చేతులు బరువుగా కానీ చిమచిమగా కానీ అనిపించవచ్చు. మన లోపల ఎలాంటి స్థితి ఉందో గమనించండి. మీ లోపల ఆలోచనలు వస్తున్నాయా, ఆగిపోయినాయా గమనించండి. ఈ ఆలోచనలు లేనటువంటి స్థితిలో ప్రశాంతంగా కాసేపు అలాగే ఆనందిస్తూ గమనిస్తూ ధ్యానంలో ఉండండి.
ఇప్పుడు మీరందరూ కూడా సహజీవనంలో ఆత్మ సాక్షాత్కార అనుభూతిని, ధ్యానం యొక్క అనుభూతిని తెలుసుకున్నారు. మీలో ఈ కార్యక్రమం మొదలైన అప్పటికీను ఇప్పటికీ మార్పు మీరు గమనించి ఉంటారు. ఈ సహజ యోగాన్ని ప్రతినిత్యం ఎలా చేసుకోవాలి? మన చక్రాలను, నాడులను పంచభూతాల ద్వారా ఎలా శుభ్రపరచుకోవాలి, తద్వారా మనకున్న సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలి లాంటి విషయాలు రేపటి నుండి ఇక్కడ ఇవ్వబడిన లింకులో అందుబాటులో ఉంటాయి. దీనికి మీరు మీ ఫోన్ నంబరు ఈ లింక్లో రిజిస్టర్ చేసినా, లేక ఈ వీడియోలో ఇవ్వబడిన ఫోన్ నంబర్లకు వాట్సాప్ మెసేజ్ పెట్టినా మీకు తదుపరి కార్యక్రమంలో వివరాలు, దీన్నే ఫాలో ప్రోగ్రామ్ అంటాం, మేము తెలియజేస్తాం. మీరు ఈ ఫాలో ప్రోగ్రాంకు తప్పగా హాజరై నేర్చుకొని ప్రయోజనాన్ని పొందుతారని ఆశిస్తున్నాం. అయితే సహజయోగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లోనూ ఉంది. మీకు ఈ వీడియోలో చూపించిన ఫోన్ నంబర్లకు కాంటాక్ట్ చేస్తే వారు మీకు దగ్గరలో ఉన్నటువంటి ధ్యాన కేంద్రం వివరాలు మీకు తెలియజేస్తారు. అలాగే యూట్యూబ్లో, వెబ్సైట్స్లో ఈ విషయాలు చాలా వివరంగా చెప్పబడి ఉన్నాయి. మీ అందరినీ 2 రాష్ట్రాల్లో ఉన్నటువంటి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సహజయోగా ధ్యాన కేంద్రాలకి మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. నమస్కారం.